పొద్దున 11:30కు నిన్న నైట్ 9:30 చనిపోతే పొద్దున 11:30కు మా అల్లుడు ఫోన్ చేసి హాస్పిటల్ ఇక్కడ చెప్తే మేము ఎట్లా చూసుకొని ఏడ్చుకుంటే మేమున్నాం అంతనే వచ్చిండి. ఈ డ్రైవర్ వచ్చి టకటక రోడ్ వచ్చి పోని 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 నిన్న సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు హాస్పిటల్కి రావడం జరిగిందట. మాకు కూడా తెలియదు, నేను తండ్రిని అయినా మాకు ఎవరు ఇన్ఫార్మ్ చేయలేదు. మా అల్లుడు అన్ను ఇన్ఫార్మ్ చేయలేదు, ఎవరు అన్ను ఇన్ఫార్మ్ చేయలేదు. ఏం జరిగిందో కూడా మాకు తెలియదు. తీసుకొచ్చేట హాస్పిటల్ అడ్మిట్ చేసినట్ట చనిపోయింది. పొద్దున 11:30కు నిన్న నైట్ 9:30 చనిపోతే పొద్దున 11:30కు మా అల్లుడు ఫోన్ చేసి హాస్పిటల్ ఇక్కడ బుజ్జి హాస్పిటల్ ఉన్నది, పోయి కొంచెం చూపో సీరియస్గా ఉందట, మంచిగా లేదట అని చెప్పేసి ఫోన్ చేస్తే నాకు అప్పుడు తెలుసు. వీడికి వచ్చిన తర్వాత ఇక్కడ లేరు, మా హాస్పిటల్ లేదని చెప్పేసి అంటే నేను మళ్ళీ ఇంటికి పోయేసరికి నా పిల్లలను పట్టుకొని ఆడికి పోయిన తర్వాత అక్కడ పోయేసరికి కానిస్టేబుల్ ఉంటే మరి సార్ ఏంటి సార్ ఇట్లా జరిగింది అంటే బాబు సీరియస్ ఉంది ఇట్లా సంగతి అని చెప్పేసి అని మాకు అక్కడ చెప్పడం. సీరియస్ అంటే ఏ హాస్పిటల్ అంటే జాగ్రత్త హాస్పిటల్ అంటే ఇక్కడికి హాస్పిటల్ కాడికి వచ్చేది ఇక్కడ లేదు, లేకపోతే మళ్ళీ ఎట్లా అని చెప్పి పిటిషన్ ముందుగా అని చెప్పేసి అంటే నేను పోలీస్ స్టేషన్ పోవడం జరిగింది. పిటిషన్ రాసి పోతే ఏమంటే మీరు ముందుగా పాప ఎక్కడ ఆధార్ హాస్పిటల్ ఉందని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆధార్ హాస్పిటల్ పోయి మీరు అక్కడ పోయి తెలుసుకోండి, అలా చూసుకొని రాపో వచ్చి పిటిషన్ ఇస్తాం అని చెప్పేసి అంటే మేము ఆగం ఆడవాడిగా మేము ఉరికి రావడం జరిగింది. వచ్చినాం వీటికి వచ్చేసరికి ఆధార్ హాస్పిటల్ కూడా లేదు, ఫస్ట్ మేము పోయినప్పుడు లేదని చెప్పడం జరిగింది. తర్వాత ఆధార్ హాస్పిటల్కి వెళ్ళి పాపం అంబులెన్స్ మాట్లాడి రోడ్డు మీద తీసుకొచ్చి రోడ్డు ఆపే వాళ్ళు ఉన్నప్పుడు మీ పాప అని చెప్పేసి అక్కడ సెక్యూరిటీ చెప్పడం జరిగింది. చెప్తే మేము ఎట్లా చూసుకొని ఏడ్చుకుంటే మేమున్నాం అంతనే వచ్చిండి. ఈ డ్రైవర్ వచ్చి టకటక డోలు వచ్చి పోని 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 అని చెప్పి అక్కడ సెక్యూరిటీ అంటే టకటక డోలు వేసుకొని వస్తాడు. మా భార్య అలానే కూర్చొని వేసుకొని ఎంజంకి వేసుకొని రావడం జరిగింది. ఎవరు అడ్మిషన్ ఎవరు మన పేరు ఏదో చెప్పిందన్న కాదు అది ఎవడో ఏం కదా తెలియదు, వాళ్ళు రావాలి. ఇప్పుడు మా అల్లుడు ఊరికి పోయినోడు ఇక్కడ జరిగిన విషయం నిన్న రాత్రి 9 గంటలకు తెలిసినప్పుడు మాకు చెప్పాలి కదా ఇట్లా జరిగిందని చెప్పేసి. మాకు కూడా ఏం చెప్పలేదు. చనిపోయిన తర్వాత మాకు చెప్పడం జరిగింది. అయితే చనిపోయిందని చెప్పలేదు, మాకు హాస్పిటల్ ఉన్నది కొంచెం పోయి తీసుకొని చూసి రాపోని చెప్పి పంపించడం జరిగింది. మేము అట్లా వచ్చినది తప్ప మాకు తెలియదు, చనిపోయిన విషయం తెలియదు. నిన్న నైట్ 9:30కే చనిపోయిందట. ఇది జరిగిన విషయం. నా పేరు తోట మల్లయ్య, అమ్మాయి పేరు మౌనిక, దేవులపల్లి మౌనిక. మాది వరంగలే. ఇక్కడ భవన్ నగర్ లో ఉంటారు, రెంట్కుంటారు 2 years నుంచి. స్కూల్ కాడ సెంట్ పీటర్ స్కూల్ దగ్గర ఉంటారు.
సంబంధించిన